మోపాల్ మండలం శ్రీరామ్ నగర్ తాండాలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం తనిఖీ చేశారు. నిజామాబాద్ రూరల్ మండలం శ్రీనగర్ శివారులోని గోడౌన్ను సైతం కలెక్టర్ సందర్శించారు. ముందుగా కొనుగోలు కేంద్రం తనిఖీ చేసి రైతులకు అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. మొక్కజొన్న పంట నాణ్యత, తేమ శాతంను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ద్వారా తూకం సరిగా చేస్తున్నారా లేదా అన్నది గమనించారు. ఇప్పటి వరకు ఎన్ని క్వింటాల మొక్కజొన్న కొనుగోలు పూర్తయింది, ఇంకా ఎంత పరిమాణంలో పంట సేకరణ జరగవలసి ఉన్నదని తదితర వివరాలు అడిగి తెలుసుకుని అధికారులకు సూచనలు చేశారు. రైతులు పంట ఉత్పత్తులు కేంద్రానికి తెచ్చిన వెంటనే నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉంటే వెంటనే తూకం వేయించాలన్నారు. సేకరించిన పంటను వెంటనే గోడౌన్లకు తరలించాలని ఆదేశించారు. అకాల వర్షాలు కురిస్తే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నందున త్వరితగతిన మొక్కజొన్న నిల్వలను గోడౌన్లకు తరలించి జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించారు. అవసరమైన సంఖ్యలో హమాలీలను సమకూర్చుకొని మొక్కజొన్న రవాణాలో జాప్యానికి తావలేకుండా సరిపడా లారీలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వివరించాలని సూచించారు. రైతులకు నిర్దిష్ట గడువులోపు బిల్లుల చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులకు ఏ దశలోనూ అసౌకర్యం కలగకుండా చూడడం అధికారుల బాధ్యత అని అన్నారు. అనంతరం శ్రీనగర్ లోని గోడౌన్ను కలెక్టర్ సందర్శించారు. మొక్కజొన్న నిల్వల అన్లోడింగ్ తీరును, మొక్కజొన్న బస్తాలను భద్రపరుస్తున్న విధానాన్ని పరిశీలించారు. గోడౌన్లో పూర్తి సామర్థ్యం మేరకు పంటను నిల్వ చేయాలని, పంటకు ఎలాంటి నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న స్టాక్ ను త్వరితగతిన తరలించేందుకు తగినన్ని లారీలు, ఇతర రవాణా వాహనాలు వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ను ఆదేశించారు. పూర్తి పారదర్శకంగా, వేగవంతంగా కొనుగోలును పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రేఖా నాయక్, ఎంపీడీఓ నరేష్, మార్క్ఫెడ్ సిబ్బంది భాస్కర్ తదితరులు ఉన్నారు. జీబీఆర్ నెక్స్ట్ అశోక్ కాంప్లెక్స్ 30 కిలోమీటర్స్ ఇంట్లో మొత్తం జీవా మేడం కటింగ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు జస్ట్ వాళ్ళు ఇది ఇంకా పడుకుని పోయారు. కొంచెం ఏరియాలో అట్లా వేస్తాం. ఒక లేయర్ తోటి వస్తాం మేడం. ఒక స్టాక్లో 3000 బ్యాగ్స్ పడతాయి మేడం. जैसे जैसे ये ऊपर होता जाएगा అప్పుడు ఇంకా కష్టం అవుతుంది. కొంచెం అన్లోడింగ్ ప్రాబ్లం అంటే స్లో అవుతుంది మేడం. మాన్యువల్ మేడం, ఇవన్నీ కూడా మాన్యువల్ మేడం. ఇది మన క్వాలిటీ కనిపిస్తుంది కదా మేడం. కొంచెం లాస్ట్ 2-3 ఇయర్స్లో మనం చేసి మన లాస్ట్ టైం ఖరీఫ్లో కొన్నాం మేడం. మొత్తం 26,000 మెట్రిక్ టన్స్ కొన్నాం మేడం ఖరీఫ్లో. ఇదంతా ఇప్పుడు ఏం చేస్తుంది మేడం, ఇప్పుడు కొన్ని దాన్ని మళ్ళీ నింపేసి పైన పెట్టేసి మొత్తం క్లీనింగ్ ఉంటుంది మేడం. ఒక్క మొక్క కూడా క్లీన్ ఉండదు, మొత్తం క్లీన్ చేస్తాం. ఇది ఎంత మాన్యువల్ ప్రాసెస్. ఇది ఏ ఏరియా విలేజ్? శ్రీనగర్ గుండారం. అది చూసుకోండి, అప్పుడు విజిట్ చేయండి. ఏదైనా ట్రాఫిక్ ఇష్యూ ఉందా, ఏముందా చూసుకోండి.
ఆర్మూరు మండలం అంకాపు గ్రామంలో జరుగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. రాబోయే వర్షాకాలంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని డిఆర్డీఏ మరియు అటవీ శాఖ మరియు వ్యవసాయ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ వేరే డిపార్ట్మెంట్ ఏది ఎనర్జీస్ ఎట్లా చేస్తారు మీరు? ఫారెస్ట్ మీ నర్సరీ చెక్కని ఎవరే మీ ఫారెస్ట్ ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి? పత్రి, రావి, రేల, డిఎఫ్ఎల్ రిపోర్ట్ ఇవ్వమన్నది ఇవేంది ఏమేమి మొత్తం నర్సరీస్ ఎన్ని ఉన్నాయి నిజాం బట్టి అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ మారేడు, పత్రి, రావి, రేల, గుల్మూరు, పెంటపాడు. ఒక 15,000 స్టాక్ ఉంది సార్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఒక 30,000 స్టాక్. ఇప్పుడు మొత్తం మీరు ఏబిసిడి కింద పార్టీ డిసైడ్ చేసుకోండి. 1,00,000 మొక్కలు రావాలి తిరుగుల. ఈ ఇప్పుడు దిస్ ఫస్ట్ దీని బ్యాక్ సైడ్ మొత్తం ఇంత బిల్డింగ్స్ వస్తున్నాయి ఇవన్నీ. ఇప్పుడు అది 20 అడుగులు దాటిన ఎవరైనా ప్రాజెక్ట్లో ఉన్నాడు యంగ్ ఇండియా వెజిటబుల్స్ స్పీసెస్ ఉన్నాయి సార్, అది ఉంటేనే బాగుంటుంది సార్. మోస్ట్లీ ఇక్కడ చెన్నంగి, వేప. ఇప్పుడు ఒకటి ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి, 365 days గ్రీనరీ ఉండాలి. ఇప్పుడు మీ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్, సాయిల్ ఇంపార్టెంట్, మేము ఏ ప్లాంట్ సెట్ అవుతుంది అనేది కంపల్సరీ చెట్లు పెట్టి బతకాలి. ఏదో ప్రభుత్వం పెట్టారు ఫోటో దిగి చెట్ల కాడ ఫోటో దిగినట్టు కాకుండా కంపల్సరీ ప్రతి చెట్టు బతకాల్సిందే. పుట్టిన ప్రతి పిల్లలు ఎట్లా బతకాల్సిందో మన కడుపులల్లో వీడ పెట్టిన చెట్టు ప్రతిదీ బతకాల్సిందే. ఇది మైండ్లో పెట్టుకుని నాకు సజెస్ట్ చేయండి. ఏదో రొటీన్గా ఎమ్మెల్యే గారు వచ్చారు కదా మీరేదో తెలిసింది సగం తెలగా చెప్పకండి. ఇందులో ఈ ప్లాంట్స్ని అడ్మిన్ చేయాలి ఎక్కడి నుంచి, ఊటీ లాగానో లేకపోతే హిమాచల్ ప్రదేశ్ లాగానో చేయాలి. దీనికి ఏమేమి సోర్సెస్ కావాలో మేము అరేంజ్ చేసుకుంటాం. ప్లాంట్స్ కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, ఇవన్నీ రెడీ ఉన్నాయి గవర్నమెంట్ మొత్తం తెలియదు. సెట్ బ్యాక్ ఇప్పుడు ఫస్ట్ మీకు ఏ బెల్ట్ కరెక్ట్ అనిపిస్తుంది ఫారెస్ట్ వాళ్ళకు? ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తము చివరి ఆ కార్నర్ ఇది 4 అంటే దట్స్ వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్. మీరు చెప్పేవారు ఈ 4 పార్ట్లో ఒక్కొక్క పార్ట్ పెట్టుకుంటూ పోవాలి. ఫస్ట్ ఈస్ట్ కంప్లీట్ కావాలి, ఎందుకంటే ఇదంతా ఇటు సైడ్, ఎందుకంటే అన్ని బిల్డింగ్స్ వస్తున్నాయి కాబట్టి బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఈ చెట్లు మొత్తం ఇట్లా మనం ఎంత వీలైతే అంత, ఎక్కడ వీలైతే అంత, ఎక్కడ సాయిల్ ఉంటే అక్కడ. నేను రాళ్ళల్లో పెట్టమంటాను, సాయిల్లో పెట్టమంటున్నాను. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతుండడంపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించిన ఆయన మండల ఎంఆర్ఓతో ఫోన్లో మాట్లాడి నిలదీశారు. రెంజర్ల నాగంపేట గ్రామాల్లో దాదాపు 10,000 ధాన్యపు సంచులు తూకం వేసి సిద్ధంగా ఉన్న వాటిని మిల్లులకు తరలించడానికి లారీలు రాకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తరలింపులో జాప్యం జరగకుండా చూడాలని, అవసరమైతే పోలీస్ శాఖ సాయం తీసుకుని లారీలను రెంజర్ల కేంద్రానికి పంపాలని ఆదేశించారు. సెక్రటరీ అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ రేపటికల్లా నాగంపేట మరియు రెంజర్లో నిలిచిపోయిన ధాన్యం మొత్తం లిఫ్ట్ అయ్యేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తాము విశ్రమించబోమని, ప్రభుత్వం వెంటనే స్పందించి రవాణా ఇబ్బందులను తొలగించి ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నమస్తే. ఎక్కడ ఉన్నారు మీరు? ఆఫీస్లో ఏం చేస్తారు? ఇప్పుడు అంతా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంటే తిరగాలి కదా. ఆగు. రెంజర్ల ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి? 10,000 సంచులు నింపినవి ఉన్నాయట, లారీలు దొరుకుతలేవట. విను అవన్నీ నాకు చెప్పకియా, నాకు విషయం తెలుసు. నువ్వు ఆ ఊరోళ్ళని పొద్దున నందిపేట పంపించినవాట, నందిపేట పోయిర్రు. వినవా? నందిపేట పంపించినవాట, నందిపేటకి వెళ్ళి మాక్లూరు పంపించిరట, మాక్లూరు పోయినరు, మున్పెల్లి పోయిర్రు. మళ్ళా ఇప్పుడు వచ్చి ఇప్పుడు 2 లారీని ఆపిర్రు నాగంపేట బస్ స్టాండ్ దగ్గర. రానంటున్నాడట. 19 రూపాయలు కిరాయి, ఇన్నోవయా 19 రూపాయలు కిరాయికి రానము అని అంటున్నారట. ఇంకో 5 రూపాయలు రైతులు ఇస్తామంటున్నారట, అయినా రానంటున్నట. నువ్వు పోయి ఆ 2 లారీలు తీసుకుపోయి రెంజర్లో పెట్టి వెళ్ళు, ఆఫీస్లోకి వెళ్ళి వెళ్ళు.
అర్థమైంది కదా. రైతులే తిరిగి లారీలు పట్టుకుంటే కూడా వీటిని మీరు పంపించే ఏర్పాటు చేయకపోతే ఎట్లా అబ్బా? సెక్రటరీకి ఇంట్లోనట వాడు. మీరు వండి లేకపోతే ఎస్ఐని పంపించారు 2 లారీలు పంపి రేంజర్లకు. అట్లనే నాగంపేటలోనట 2 లారీలతో అయిపోతుందట మొత్తం. నాగంపేట రేపు 2 లారీలు పంపించి లిఫ్ట్ చేపి క్లియర్ అవుతుందట చూడు నాగంపేట. రైట్. ఆర్మూరు మున్సిపల్ పరిధి కొడరమూరులోని పద్మశాలి సంఘం నిర్మాణాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గోనిలారి కౌన్సిలర్లు నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పరిశీలించారు. పద్మశాలి సంఘం వారి నిర్మాణాన్ని పరిశీలించి దాని నిర్మాణానికి అయ్యే నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఇప్పిస్తానని వాగ్దానం చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని వినయ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఆర్మూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే అప్పుడు ఫస్ట్ ఆత్మూర్లో చెప్పుకోదగ్గట్టు ఓ పద్మశాలి కళ్యాణ భూమి చాలా బాగుంది అనే పరిస్థితికి వస్తుంది. ఇక్కడ మన పద్మశాలిలో మా అంటే ఒక 10% వీక్ ఫ్యామిలీస్ ఉన్నాయి. 90% కార్లో ఇంటి ఏదో మెయింటైన్ చేస్తూ ఆర్థికంగా అంత మంచిగా ఉన్నారు. 50,000 ఇస్తూ సహకరించి నిర్మాణం చేసి మన పద్మశాలిల పేరు జిల్లాలో స్టేట్లో మార్మూలించాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇంత పెద్ద కార్యక్రమం మీ చేతులు అవుతున్నందుకు మేము సంతోషంగా ఉన్నాం. మీ ఆధ్వర్యంలో మీ సహకారం ఉంటే ఖచ్చితంగా దీన్ని ఒక 6 months లోపల కంప్లీట్ చేస్తామని మా మండల హడాప్ కమిటీ మీరు దయచేసి దీన్ని మాకు వెన్నంటుండి మమ్మల్ని ముందు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా దీన్ని 6 months కంప్లీట్ చేసి మీ చేతుల మీద మా ఫంక్షన్ హాల్ చాలా ఆనందం అనిపిస్తుంది. తప్పకుండా ఈ వారం రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమం చాలు చేద్దామని చెప్పి 15 రోజుల్లో వర్షాలు పడకముందే కాంపౌండ్ వాళ్ళని మనం కంప్లీట్ చేసుకుంటే మిగతా ఏవైతే షెడ్ ఉందో 70 ఇంకేదన్నా ఉన్నా కానీ దానికి సంబంధించిన కార్యక్రమాలు చాలు చేద్దాం. నా వంతుగా 3 లక్షల రూపాయలు ఈ యొక్క సంఘానికి అది కాకుండా 30 లక్షల వరకు ప్రభుత్వం నుంచి ఏం చేస్తున్నా కానీ 30 లక్షల రూపాయలు అనేది ప్రభుత్వం నుంచి ఇప్పిస్తానని చెప్పి కూడా హామీ ఇస్తూ ఈ యొక్క ఓపెనింగ్ లోపు ఏదైతే మనం రావాల్సిన రోడ్ ఉందో మనకి దసరా సమయంలో నిధులు వస్తాయి. ఓపెనింగ్ అనేది మనం కొత్త రోడ్ మీద వచ్చి మీ చైర్మన్ ఆధ్వర్యంలో దీన్ని శంకుస్థాపన చేసుకుందామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. ఇంకా ఒకటే మిమ్మల్ని కోరేది ఏంటంటే ఏది ఉన్నా సరే ఐక్యంగా దాని ఏదైనా ఉన్నా మింగుడ్రి అర్థమైందా. దీన్ని పూర్తి బాధ్యతగా ఎట్లయితే ఇప్పుడు నిన్న నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లయితే యూనిటీగా ఓట్లున్నామో ఈరోజు ఎట్లయితే ఉన్నామో ప్రతి విషయంలో కూడా అందరూ కలిసి దీన్ని కంప్లీట్ చేస్తే నిజంగా కూడా అన్న చెప్పినట్టు జిల్లాలోనే ఒక మంచి సంఘం అనేది ఏర్పడుతుంది. అందరం కూడా ఐకమత్యంగా ఏదున్నా సరే కలిసి ఏదన్నా ఉంటే గ్రూప్లలో కాకుండా ఇది కాదు ఇట్లయితే ఇట్లా ఉంటుందని చెప్పి కూర్చున్నాం అనుకుంటే దానికి ఒక సమస్య ఉంటుంది కనుక దాన్ని మనం మాట్లాడుకొని చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక మంచి ఆలోచన. తప్పకుండా దీన్ని ఒక 6 నెలల్లో అన్న చెప్పినట్టు 6 నెలల్లో దీన్ని కంప్లీట్ చేసుకొని మనము ఎవరైతే గరీబ్ పరిస్థితులు మన సంఘంలో ఉన్నారో వాళ్ళకి తక్కువలా ఇప్పించుకొని పెళ్లి చేసుకునే విధంగా దీన్ని ఉపయోగించుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంకా నా వల్ల ఇంకేదన్నా అధికంగా ఏదైనా ఛాన్స్ ఉంటే కూడా నా వద్ద సహకారం దూరం కానీ ఇంకేదన్నా కావాలన్నా సరే ఎంఆర్ఓ గారికి చెప్పి మీకు ఒక ప్లేస్ చూపిస్తా. అక్కడ నుంచి వెహికల్స్ పెట్టుకుంటే తక్కువ 10 లక్షల మొరం అనేది ఒక 2 లక్షల రూపాయలు మనం డీజిల్ పెట్రోల్ ఇస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. తొందరలోనే దసరా కల్లా సాధ్యమైనంత వరకు దగ్గర ఉండి మంచిగా అందరూ కలిసి ఉన్నది తక్కువలేదు. బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
బాలిక పైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ డ్రగ్స్ని ప్రయోగించి అత్యాచారం చేయడం జరిగింది అనేక మార్లని స్వయంగా ఆ బాలిక తల్లే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు పోలీసులు ఆ బండి భగీరథ్ను అరెస్ట్ చేయకపోవటం అంటే ఈ చట్టాలు, ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నవారికి ఒక న్యాయం, పేదలకు సాధారణ ప్రజలకు ఒక న్యాయం అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ కేసును నీరుగార్చడం కోసం గత 3 రోజులుగా బండి భగీరథ్ ఈరోజు తిరుగుతున్నాడు అని కనపడటం లేదు అనే పద్ధతుల్లో ఈరోజు పోలీసులు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ దేశానికి న్యాయం ధర్మం ప్రకారం మేము పరిపాలిస్తామని చెప్తున్నటువంటి భగీరథ్ తండ్రి ఈరోజు బండి సంజయ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈరోజు ఈ ప్రభుత్వం మీద, పోలీసుల మీద ఉంది అనేటువంటి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలా, బండి భగీరథ్ని ఈరోజు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి కోర్టులో న్యాయ విచారణ జరపాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మాత్రం ఈరోజు బీజేపీ చెప్పే మాటలు ఒకవైపేమో బేటీ బచావో బేటీ పడావో బాలికల సంరక్షణ కోసం మేము కృషి చేస్తామని చెప్తూనే రెండో వైపు ఈరోజు మహిళల మీద, బాలికల మీద అత్యాచారాలు చేస్తూ, హత్యలు చేస్తూ ఈరోజు పరిపాలనలో మేము మొనగాలం అనే పద్ధతుల్లో చెప్పుకోవడానికి వారికి ఎటువంటి నైతిక బాధ్యత లేదు అనేది ఈరోజు ప్రజలు నిర్ధారించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇదే పద్ధతుల్లో వ్యవహరిస్తే రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు. చట్టం తన పని తాను చేసుకోవడానికి కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ సహకరించాలని కోరారు. లేని పక్షంలో బాధిత మహిళా కండగ ఉద్యమాలను తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కరగ గణేష్, అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ హోం సహాయ శాఖ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ యొక్క కొడుకును అరెస్ట్ చేయకుండా, నైతిక బాధ్యత బండి సంజయ్ వహించకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని అధికారాన్ని తన ఆధీనంలో ఉంచుకొని ఈరోజు బండి భగీరథ్ను కనీసం విచారణకు సహకరించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరి ములాఖత్గా ద్వంద్వ వైఖరిగా ఈరోజు కొనసాగుతూ ఉన్నది. వెంటనే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ని అరెస్ట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి, పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని పీడీఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తున్నాం. వీటికి నైతిక బాధ్యత వహించి బండి సంజయ్ రాజీనామా చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పీడీఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు చట్టానికి లోబడిగా మీరు పనిచేస్తలేరని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వీటన్నింటికి నైతిక బాధ్యత నరేంద్ర మోడీ వహించాల్సిందిగా, అదేవిధంగా నిజామాబాద్ సంబంధించిన ఎంపీ అరవింద్ కూడా దీనిపై స్పందించాల్సిందిగా మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిపక్షం కావచ్చు, ప్రజానీకం కావచ్చు, విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరూ ఈ నీటు పరీక్ష రద్దు మీద, అదేవిధంగా బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ చేసిన ఉదాంతం మీద ప్రతి ఒక్కరూ ఉద్యమంగా రోడ్డు మీదకి రావాల్సిందిగా, ప్రతి ఒక్కరం కలిసి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కూడా ఖచ్చితంగా మనం రోడ్డు మీదకి రావాల్సిందిగా ఉద్యమరీత్యా అందరం కలిసి ముంగడికి వెళ్దామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ఆరుమూరు మండలం చేపూరులో ఇటీవల 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన టాపర్లకు స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొండవీటి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులకు స్ఫూర్తి సేవా సొసైటీ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు పరీక్షలకు ముందు, పరీక్షల తర్వాత విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సేవా సొసైటీ చైర్మన్ రాసా ఆనంద్, చేపూర్ సాగర్, గ్రామ సర్పంచ్ శాంతికుమార్, ఉప సర్పంచ్ చరణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చేతన కుమారి, వీడీసీ అధ్యక్షులు మినుగు నాగరాజు, కోశాధికారి శ్రీనివాస్, సూరి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి టాప్ వచ్చినటువంటి విద్యార్థులు కోరుకున్నాం. ప్రిపరేషన్ లో భాగంగా పిలిపించుకొని విద్యార్థులకు చెప్పడం వల్ల
ఆ విద్యార్థులు కూడా కొంతమంది వాళ్ళకి చేతనైనంతగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొని రావడం జరిగింది బడిబాట కార్యక్రమంలో భాగంగా. దాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాము. మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎండాకాలం అయినా కూడా మరి మన పిల్లల కోసం రావడం జరిగింది. అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఊర్లో ఉన్న పిల్లలందరినీ కూడా మరి మన పాఠశాలలో చేర్పించే విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తారని ప్రతి ఒక్కరిని ఆశిస్తున్నాను. ఎందుకంటే మన స్ట్రెంత్ మొన్నటి వరకు 104 ఉంది. ఇప్పుడు 30 స్టూడెంట్స్ 10th పాస్డ్ అవుట్ అయిండ్రు. 74 ఉంది. మరి మనకి ఇప్పుడు మరి మనం 100 క్రాస్ చేయాలంటే తప్పనిసరిగా మీరందరూ మాకు సహకరించి మన ఊళ్ళో ఉన్నటువంటి స్కూల్ యొక్క స్ట్రెంత్ ను పెంచుతారని ఆశిస్తున్నాను. అట్లాగే స్ఫూర్తి సొసైటీ వారికి కూడా 17 కంగ్రాచులేషన్స్ సార్. మరి మా పాఠశాలకు వచ్చి 10th క్లాస్ 1st, 2nd, 3rd పిల్లలకి ఆర్మూరు మున్సిపల్ పరిధిలో TFUIDC నుండి డ్రైనేజీ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, త్వరలోనే ఈ పనులు పూర్తి చేస్తామని ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు కోరారు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఆ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీ పనులు చేపట్టామని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. అదేవిధంగా ఇంటి పన్ను వసూలు 5% రాయితీలో 8,15,00,000 డిమాండ్ 2,15,00,000 వసూలు చేయడం జరిగిందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి వరకు పూర్తిగా ఇంటి పన్ను వసూలు చేస్తామని తెలిపారు. పాతకాలం నాడు అప్పుడు తక్కువ సందర్భంలో చిన్న మోరీలు ఉండే. ఇప్పుడు బడ్జెట్ ఏ విధంగా వస్తుందో దాని ప్రకారం మేము సైడ్ రన్ మీద దృష్టి సారిస్తున్నాం. ముఖ్యంగా ప్రజెంట్ TFIDC ఫండ్ ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి మన టెండర్ ద్వారా ఆల్రెడీ కాంట్రాక్టర్ ఉన్నాడు కాబట్టి అతను ఈ వారం రోజుల నుంచి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మేజర్గా ఏంటంటే పోయిన సంవత్సరం మనం వర్షాకాలంలో ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డామో ఆ లొకేషన్స్లో మొదట డ్రైనేజ్ సిస్టమ్ కొంచెము మళ్ళీ ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో ఇబ్బంది కాకుండా మనము ప్రికాషన్గా ఇప్పుడు వర్క్ చేపిస్తున్నాం. ఇంకా కూడా మనకు అంత అమౌంట్ మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి వర్షాకాలంలో ఎదుర్కొన్న సమస్యలు దృష్టిలో పెట్టుకొని డీసిల్టింగ్ వర్క్ కానీ ప్రైవేటు JCB వెహికల్స్ కొన్ని హైర్ తీసుకొని మేజర్గా ప్రాబ్లం ఎక్కడికి ఉందో మేజర్ డ్రైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాంట్లో పూర్తిగా అంటే డీసిల్టింగ్ ఇసుక తీయడం కానీ డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ డ్రైనేజ్ మీద పెరుకుపోయిన చెత్త చెదారము ముండ్ల కంపలు అవన్నీ క్లీనింగ్ ఈ వారం 10 రోజుల్లో కూడా స్టార్ట్ చేసి మరి మా కౌన్సిల్ సిబ్బంది మరి మా స్టాఫ్ మా DE గారు మరి అందరూ కూడా డిస్కషన్ రేపు రాబోయే మీటింగ్లో సమావేశంలో ఏర్పాటు చేసుకొని దీని మీద మాట్లాడుకొని చర్చించుకొని ఈ వారం 10 రోజుల్లో ఈ మంత్ ఎండింగ్ లోపల వచ్చే పోయినసారి ఇబ్బంది పడ్డము కాబట్టి ఆ విధంగా జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చేసి ఈ సంవత్సరం 2026-27 సంవత్సరం కింద మాకు ఈ 5% రిబేట్ అనేది మన ఏప్రిల్ మాసం మొత్తం ఉండే. దాంట్లో మనకు డిమాండ్ 8,17,00,000లో మనకు ఆల్రెడీ 2,15,00,000 వసూలు చేయడం జరిగింది. మిగతా అమౌంట్ కూడా మనము వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చి వరకు పూర్తి స్థాయిలో వసూలు చేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, కావున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 14వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు విద్యా వారోత్సవాల సందర్భంగా ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట నిర్వహించడం జరిగింది. మరి మా ఏరియా హ్యాబిటేషన్లోకి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్స్ పంచుతూ ప్రభుత్వ పాఠశాల యొక్క ఉద్దేశాలను తెలియజేస్తూ లాభం గురించి చెప్తూ పిల్లలకి 2 జతల యూనిఫామ్స్, మధ్యాహ్న భోజన పథకము, పాఠ్య పుస్తకాలు, అలాగే ఈ సంవత్సరం నుంచి కూడా బ్రేక్ఫాస్ట్ కూడా స్కీమ్ స్టార్ట్ అవుతుంది. అట్లాగే కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది 20 వస్తువులతో సహా అని చెప్పి పేరెంట్స్కి మోటివేట్ చేయడానికి ఈరోజు మేము బడిబాట నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు అత్యున్నత ఫలితాన్ని సాధించడం జరిగింది. మరి మా పాఠశాలలో కూడా
97% ఉత్తీర్ణత సాధించి 548 మార్కులతో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. మరి మండల్లో 2వ ర్యాంకుతో అమ్మాయి రావడం జరిగింది, శ్రీనిధి. మరి ఈరోజు మరి ఈ బడిబాటని సక్సెస్ చేసి మరి మా యొక్క పాఠశాల స్ట్రెంత్ ఇంకా ఎక్కువగా పెంచాలని మా ఉపాధ్యాయులము విద్యార్థులందరం కూడా ర్యాలీగా బయలుదేరుతాం. ఆర్మూర్ పట్టణంలో భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఈ యొక్క ఖరీఫ్ సీజన్ కోసం మద్దతు ధరలు పెంచడం జరిగింది. మొన్నటి వరకు వరికి 2369, 2389 రెండు రకాలుగా ఉండే. ఈసారి అదనంగా మళ్ళీ 72 రూపాయలు కలిపి 2441, 2661 రూపాయలు పెంచడం జరిగింది. వీటితో పాటు మొక్కజొన్నకు కానీ జొన్న పంటకు కానీ మరియు ఇంకా 8 రకాలైనటువంటి సోయాబీన్, సన్ఫ్లవర్, ఇవన్నిటికీ పొద్దుతిరుగుడు పువ్వు, ఇవన్నిటికీ కూడా సుమారు 300 నుంచి 500 వరకు కొన్ని పంటలకు, ఆయిల్ పంటలకు అన్నిటికీ కూడా పెంచడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క కొనుగోలు సెంటర్లనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆర్మూర్ పట్టణ కిసాన్ మోర్చా బాజానగర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. వేల్పూర్ మండలం కుకును గ్రామంలో ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్షరాల గుడి మన బడి, అమ్మ బడి అక్షరాల గుడి. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పురస్కరించుకుని బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బడిబాట నిర్వహించారు.